ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం ఉండేది. కానీ అది అంతగా సారవంతమైనది కాదు. దానివల్ల అతనికి సరైన పంట వచ్చేది కాదు. రాము చాలా కష్టపడేవాడు. కానీ అతని కష్టానికి తగిన ఫలితం మాత్రం దక్కేది కాదు. ఒకరోజు రాము తన పొలంలో పనిచేసుకుంటుండగా అతనికి ఒక వింత మొక్క కనిపించింది. అది మామిడి మొక్కలా ఉంది. కానీ దాని ఆకులు కాస్త మెరుస్తూ వింతగా ఉన్నాయి. రాము దాన్ని పీకేయాలని అనుకున్నాడు. కానీ ఏదో తెలియని ఆకర్షణ అతన్ని ఆపింది. సరే, దీన్ని పెంచి చూద్దామని అనుకున్నాడు రాము. అతను ఆ మొక్కను జాగ్రత్తగా నాటి ప్రతిరోజు నీరు పోసేవాడు. కొద్ది రోజుల్లోనే ఆ మొక్క పెద్ద చెట్టుగా ఎదిగింది. ఆ చెట్టుకు పూలు పూయడం మొదలయ్యాయి. అవి పూలు చాలా అందంగా సువాసనతో ఉండేవి. రాము వాటిని చూసి చాలా సంతోషించాడు. కొంతకాలానికి ఆ చెట్టుకు కాయలు కాశాయి. అవి సాధారణ మామిడికాయల్లా కాకుండా చాలా పెద్దగా బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నాయి. రాము వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. ఒకరోజు అతను ఒక కాయను కోసి తిన్నాడు. దాని రుచి అద్భుతంగా ఉంది. అది తిన్న వెంటనే అతని కడుపు నిండిపోయింది. అంతేకాదు, అతని ఒంట్లో ఒక కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది. రాముడు అర్థమైంది, ఇది మామూలు మామిడి చెట్టు కాదు, ఇది ఏదో మాయ చెట్టు. అతను ఆ కాయలను అమ్మి డబ్బు సంపాదించాలనుకున్నాడు. మరుసటి రోజు కొన్ని కాయలు తీసుకొని దగ్గరలోని పట్టణానికి వెళ్ళాడు. ఆ బంగారు రంగు మామిడికాయల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాటి రుచి గురించి తెలుసుకున్న తర్వాత వాటిని కొనడానికి ఎగబడ్డారు. రాము ఆ కాయలను చాలా మంచి ధరకు అమ్మగలిగాడు. అలా అతను కొద్ది రోజుల్లోనే ధనవంతుడయ్యాడు. అతని పేదరికం తొలగిపోయింది. ఇప్పుడు అతనికి మంచి ఇల్లు, పొలం అన్నీ ఉన్నాయి. రాము తన అదృష్టానికి ఆ మాయమామిడి చెట్టుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతను ఆ చెట్టును చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ప్రతిరోజు దానికి నీరు పోసి దాని చుట్టూ శుభ్రంగా ఉంచేవాడు. అయితే రాము ఒక్కడే ఆ మాయమామిడి కాయల్ని అనుభవించాలనుకోలేదు. అతను తన గ్రామ ప్రజలకు కూడా ఆ కాయలను పంచడం మొదలుపెట్టాడు. కాయలను పంచడం తిన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేవారు. గ్రామంలో ఎప్పుడూ ఆకలి అనేది లేకుండా పోయింది. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలిసింది. చాలామంది ఆ మాయ మామిడికాయల్ని చూడడానికి, తినడానికి రావడం మొదలుపెట్టారు. రాము ఎవరిని నిరాశపరచకుండా అందరికీ ఆ కాయలను ఇచ్చేవాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఒక దుష్ట స్వభావం కలిగిన రాజు ఆ గ్రామం గురించి విన్నాడు. ఆ మాయ మామిడి చెట్టు గురించి, దాని కాయల గురించి తెలుసుకున్నాడు. ఎలాగైనా ఆ చెట్టును తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. రాజు తన సైనికులను పిలిచి ఆ గ్రామానికి వెళ్ళి ఆ మాయ మామిడి చెట్టును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. సైనికులు గుర్రాలపై ఆ గ్రామానికి చేరుకున్నారు. రామును బెదిరించి ఆ చెట్టును నరికివేయడానికి ప్రయత్నించారు. రాము చాలా బాధపడ్డాడు. ఆ చెట్టు కేవలం అతని అదృష్టమే కాదు, అది అతని గ్రామంలోని ప్రజలందరికీ ఆసరగా ఉంది. అతను ఆ చెట్టును కాపాడడానికి ప్రయత్నించాడు. కానీ సైనికులు చాలా బలంగా ఉన్నారు. సైనికులు చెట్టును నరకడానికి గొడ్డలి ఎత్తగానే ఆకాశం ఒక్కసారిగా మేఘాలతో నిండిపోయింది. పెద్ద గాలి వీచడం మొదలైంది. మెరుపులు మెరిసి ఉరుములు ఉరిమాయి. సైనికులు భయంతో వణికిపోయారు. అప్పుడు ఆ మాయా మామిడి చెట్టు నుండి ఒక తేజస్సు బయటకు వచ్చింది. ఒక దివ్యమైన రూపం ఆ చెట్టు నుండి ఆవిర్భవించింది. ఆ రూపం చాలా ప్రకాశవంతంగా ఉంది. మీరు స్వార్థంతో ఈ చెట్టును నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ చెట్టు కేవలం ఒక వ్యక్తి సొత్తు కాదు, ఇది గ్రామ ప్రజలందరి సంపద అని ఆ దివ్య రూపం గంభీరంగా పలికింది. రాజు యొక్క సైనికులు ఆ తేజస్సును చూసి
భయంతో అక్కడి నుండి పారిపోయారు. రాజు కూడా జరిగిన విషయం విని ఆశ్చర్యపోయాడు. తన తప్పును తెలుసుకున్నాడు. ఆ తర్వాత రాజు స్వయంగా రాము వద్దకు వచ్చి క్షమాపణ కోరాడు. రాము రాజును క్షమించాడు. అప్పటి నుండి రాజు కూడా ఆ గ్రామానికి సహాయం చేస్తూ వచ్చాడు. మాయమామిడి చెట్టు ఎప్పటికీ ఆ గ్రామంలోనే ఉండిపోయింది. దాని కాయలు అందరికీ పంచుతూ ఆ గ్రామాన్ని సంతోషంగా ఉంచింది. రాము కూడా తన మంచి మనస్సుతో దాతృత్వంతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ కథలో నీతి ఏమిటంటే స్వార్థం ఎప్పుడూ మంచిది కాదు. మనం ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.